మన విదేశాంగ విధానం, మన రక్షణ విధానం కూటములు కడతది. కానీ, మన కూటములు అనేటటువంటిది నాటో లాగా, యూరోపియన్ లాగా ఉండవు. ఎందుకంటే ప్రపంచ డైమెన్షన్స్ మారిపోతుంటాయి. పాలకుల ఆలోచన తీరుని బట్టి మారిపోతా ఉంటుంది. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ నాటో తరహాలో ఉన్నామనుకోండి. నాటోలో ఏ దేశం మీద దాడి జరిగినా అన్ని దేశాలు కలిసి యుద్ధం చేయాలి. అంటే అప్పుడు మనకు అవసరం లేకపోయినా యుద్ధం చేయాలి. యూరోపియన్ ఏ దేశమైనా సరే యుద్ధానికి సిద్ధపడితే వాళ్ళు డబ్బులిస్తే అందరూ కలిసి ఇవ్వాల్సింది. అంటే మన దేశపు సొమ్ములు కూడా ఎవడో యుద్ధానికి ఇవ్వాలి. ఇప్పుడు యూరోపియన్ యూనియన్ సంక్షోభం అదే. అట్లాంటి పరిణామాలు మనం ఏనాడు కూడా చేయలేదు. ఏ పార్టీ అధికారంలో అది కాంగ్రెస్ ఉన్నా, యునైటెడ్ ఫ్రంట్ ఉన్నా, నేషనల్ ఫ్రంట్ ఉన్నా, భారతీయ జనతా పార్టీ ఉన్నా. అదే సందర్భంలో రక్షణకి సంబంధించి అమెరికా వాడు భారతదేశంలో ప్లేస్ అడిగితే ఇవ్వలేదు మనం. చైనా వాడు కలిసి సాగుదామంటే ఒప్పుకోలేదు మనం. మనం స్వతంత్రంగా ఉండదు, సార్వభౌమాధికారంతో ఉంటాం. ఇప్పుడు రష్యా ఏం చెప్తోంది? మీదే వాళ్ళకి సంబంధించినటువంటి మెటీరియల్ మన దేశంలోకి వచ్చేటట్టు అంటే వాళ్ళ యుద్ధ ట్యాంకులైనా, యుద్ధ విమానాలను మన దగ్గర ల్యాండ్ అయినా వాడుకున్నా, అలాగే మనయి వాళ్ళ దేశంలోకి వెళ్ళినా ఓకే అన్నటువంటి విధంగా ఒప్పందం చేసుకుందాం అన్న ఒక ప్రతిపాదన తెచ్చింది. నరేంద్ర మోడీని ఇరకాటంలో పెట్టింది. రేపొద్దున పుతిన్ వచ్చే సమయానికి దాని మీద చర్చించమని. బట్ నాకు తెలిసినంత వరకు భారతదేశం అందుకు అంగీకరించదు. మోడీ సచ్చిన అంగీకరించడం.